ఒక ప్లాట్ కన్నా, ఒక స్థలం కొన్నదానికన్నా ఒక అపార్ట్మెంట్ కొనడం చాలా రెట్లు బెటర్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరూ అన్నారు కదా, కాస్త పేషెన్స్గా, అంటే ఇన్నాళ్ళు అదే విన్నాం కాబట్టి నమ్ముతున్నాం. అవును, వి కాంట్ డినే, ఫిక్స్ అయిపోయాం. అందరూ చెప్పింది మనం నమ్ముతున్నాం. మనం ఎప్పుడైనా వెరిఫై చేసామా? నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసేది, మీరు బిఫోర్ మేకింగ్ ది స్టేట్మెంట్ అపార్ట్మెంట్కి డిప్రిషియేషన్ ఉంటుంది అన్నారు కదా, ఒక్క అపార్ట్మెంట్ డిప్రిషియేట్ అయింది హైదరాబాద్లో చూపించగలుగుతారా? ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ కొనింది. ఓకే, అసలు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి జడ్జిమెంట్కి వచ్చింది ఎవరంటే, ఒకటి ఇంతవరకు కొననోళ్ళు ఒకళ్ళు వచ్చేసారు, రావడం వల్ల వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకోటి కొన్న వాళ్ళు కూడా ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు హైదరాబాద్. వీళ్ళందరూ కూడా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది చాలా బాధాకరం. అసలు ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా హైదరాబాద్లో ఒక 20 years బ్యాక్ ఫ్లాట్ కొంటే ఆ రోజు ప్రైస్ ఎంత ఉండేది మేడం? ఇప్పుడు హార్డ్లీ ఒక 30-40 లక్షల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటే వచ్చేది. 20 ఏళ్ల క్రితం 30-40 చాలా ఎక్కువ. 2004లో నేను చెప్తాను ఎగ్జాంపుల్, 2004-05లో అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఒకటి అప్పుడు బాగా కన్స్ట్రక్షన్స్ అయినాయి. 2004 నుంచి చేసి 5లో హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ రోజు అక్కడ ఏ ఫ్లాట్ కూడా మీకు 6 లక్షలకు మించి లేదు రేట్. 6 లక్షలకు మించి రేట్ లేదు. కొన్నోళ్ళు ఎవరు ఉంటే కామెంట్స్లో పెట్టచ్చు. అందరూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో పోస్ట్ చేస్తే విషయం అర్థమవుద్ది, కంక్లూజన్కి రాకుండా. ఇప్పుడు దాన్ని డిసైడ్ చేస్తుంది ఎవరు? దాన్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. కొనని వాళ్ళు చెప్పకూడదు కదా. కొన్ని దాంట్లో ఉన్నవాళ్ళు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చెప్తే అది ఫైనల్ కదా. ఇప్పుడు అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో అన్ని అపార్ట్మెంట్స్ ఆ రోజు వెలిసాయి 2004-05 మధ్యలో. గట్టిగా అంటే 6 నుంచి 7-8 లక్షలు ఆ రోజు. ఈ రోజు ఎంతకు వస్తుంది అపార్ట్మెంట్? ఇప్పటికి 19-20 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు ఎంతకు రావచ్చు అపార్ట్మెంట్ చెప్పండి మీరు, మీ అంచనాలో చెప్పండి, ఎంతకు రావచ్చు? 1300 ఎస్ఎఫ్టీ ఉంది అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో, విచ్ ఈస్ 20 years ఓల్డ్. ఇప్పుడు ఎంతకు వస్తుంది మనం కొనాలంటే, ఒక వ్యక్తి అమ్మాలంటే? మినిమం 50-60 lakhs అయినా ఉంటుంది కదా. ఎస్ కదా, ఆల్మోస్ట్ 10 times పెరిగింది. డిప్రిషియేషన్ ఎక్కడ మారుతున్నారు? Apartment happened to be a nest.